వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంశం. అక్షరం ఎడ్యుకేషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి గత కొంతకాలంగా మనకి ఎటువంటి ఎగ్జామ్ జరిగినా, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎటువంటి ఎగ్జామ్ జరిగినా కూడా వాటిల్లో ఇచ్చే 100 క్వశ్చన్స్లో దగ్గరగా 80 to 90 క్వశ్చన్స్ అనేవి మన దగ్గర నుంచి తయారైన టెస్ట్ సిరీస్లో భాగంగా కానీ మన వీడియో క్లాసుల్లో భాగంగా కానీ ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. ఆ పేపర్ ఎటువంటి టఫ్ అయినా కానీ మన దాని నుంచి ఎక్కువగా ఆ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే మన క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల క్వశ్చన్ పేపర్ అనేది ఎటువంటి ఎలా ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పటికే మన అక్షరం ఎడ్యుకేషన్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. అలానే SGT కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మీ అందరికి సంబంధించిన ఇంటెన్స్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. సో పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దానికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే మనం చదవటం అంతా ఒక ఎత్తు అయితే చదివిని గుర్తుపెట్టుకొని ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి దాన్ని ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయటం వల్ల మనకి డబుల్ అనేది ఎక్స్ట్రా ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. సో రీసెంట్ గా గ్రూప్ 2 ఎగ్జామ్ లో జరిగింది కూడా ఇదే జరిగింది. సో బేసిక్ సబ్జెక్ట్ ఎక్కువగా చదవండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి, మీ ప్రిపరేషన్ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. రైట్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను ఈరోజు విడుదల చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సో ఈరోజు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది ఓవరాల్ గా మనకి 16,347 పోస్టులకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. సో బేసిక్ గా గవర్నమెంట్ అనేది ఫామ్ అయినప్పుడే మొదటి సంతకం మెగా డిఎస్సి మీరు చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పటి వరకు ఉన్న ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ అనేవి చెప్పుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా మనకి ఈ రోజు అంటే April 28 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో April 20 నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ అనేది పూర్తిగా మనకి CBT విధానంలో ఉంటుంది. CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ నో ఆఫ్లైన్ ఎగ్జామ్. ఓకే, సో ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది April 20వ తారీఖు నుంచి May 15వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అలానే మనం గమనించినట్లయితే ఎగ్జామ్స్ అనేవి June 6వ తారీఖు నుంచి July 6వ తారీఖు వరకు చూడండి, ఇక్కడ CBT విధానంలోనే అమలు ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటున్నారు, నిర్వహిస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే ఉంటుంది. అలానే ఈ మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తిగా పోస్టుల వివరాలు కానీ షెడ్యూల్స్ కానీ సిలబస్ కానీ ఆల్రెడీ ఉన్న వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి మళ్ళీ అప్డేట్ అనేది 10 తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం మనం. మన ఛానల్ అప్డేట్ అనేది జరుగుతుంది. సో నైట్ వీళ్ళు ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే సో శ్రీకాకుళం అంటే ఇవి ఓల్డ్ 13 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ మనకి మొత్తం 45 days లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో 45 days అంటే చూడండి, వాళ్ళు 20వ తారీఖు ఇక్కడ నుంచి ఒక 10 days అయిపోతే April నెల అయిపోతుంది. అక్కడి నుంచి ఒక 30 days చూసుకుంటే May నెల కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో June 6th నుంచి ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయితే July 6th వరకు ఉంటాయని చెప్తున్నారు. ఓకే, సో ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోనే ఉంటుందని చెప్పి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ లో మనం గమనించాల్సిందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. సో దీన్ని బట్టి ప్రిపరేషన్ అనేది మనం ఎలా ఉండాలో ఒకసారి ఊహించుకోండి. రైట్, దీనికంటే ముందు మనం ఒక చిన్న విషయం చూద్దాం. సో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఓల్డ్ 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో చూడండి, మొదటిగా మనం చూసినట్లయితే SA స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 తెలుగు మనం చూసినట్లయితే శ్రీకాకుళం 37, విజయనగరం 14, విశాఖపట్నం 26, ఈస్ట్ గోదావరి 65, వెస్ట్ గోదావరి 42, కృష్ణా 39, గుంటూరు 42, అలానే అత్యధికంగా కర్నూలు 82 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 వచ్చేసరికి అత్యధికంగా మనకి కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. టోటల్ గా 534 పోస్టులు విడుదల చేయడం అనేది జరిగింది.
ఓకే, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ హిందీ కనుక మనం చూసినట్లయితే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 114 పోస్టులు విడుదల చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఓవరాల్ గా ఇవి 492 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మనం చూసినట్లయితే ఇది అత్యధికంగా మనకి చిత్తూరు జిల్లాలో 104 పోస్టులు ఇంగ్లీష్ పోస్టులు అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ అనంతపురంలో 103 పోస్టులు అవైలబుల్ ఉన్నాయి. అలానే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మనం చూసినట్లయితే సో ఓవరాల్ గా మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 1032 పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి. అలానే ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చేసరికి 655 పోస్టులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ 655 పోస్టులు మనకి అత్యధికంగా చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి 94 పోస్టులు ఎక్కువ స్థాయిలో ఉండడం అనేది జరిగింది. అలానే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇది మొత్తం 599 పోస్టులు ఈ నోటిఫికేషన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 76 పోస్టులు నెల్లూరు జిల్లా నుంచి అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చండి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ కనుక మనం చూసినట్లయితే అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 142 పోస్టులు మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కనుక మనం గమనించినట్లయితే అత్యధికంగా 135 పోస్టులు మనకి కృష్ణా జిల్లాగానే అందుబాటులో ఉన్నాయి. అలానే ఫిజికల్ ఎడ్యుకేషన్ కనుక మనం గమనించినట్లయితే అత్యధికంగా 210 పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎస్జిటి విభాగం నుంచి మనం గమనించినట్లయితే ఈ ఎస్జిటిలో ఓవరాల్ గా 1817 పోస్టులు కర్నూలు జిల్లా నుంచి అందుబాటులో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు కాబట్టి 1817 పోస్టులు కర్నూలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. సో ఓవరాల్ గా మనం ఈ నోటిఫికేషన్ నుంచి గమనించినట్లయితే సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 13,192 పోస్టులు అది ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు వీటిని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో అత్యధికంగా మనకి ఈ ఎస్జిటి పోస్టులు వచ్చేసరికి 5,985 పోస్టులు మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్ లో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా 881 టోటల్ పోస్టులని భర్తీ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో అత్యధికంగా మనకి విశాఖపట్నం జిల్లా నుంచి 400 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అలానే జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్స్ లో భాగంగా టోటల్ గా 15 స్కూల్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ 3 మనం క్లబ్ చేసినట్లయితే ఓవరాల్ గా స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 7,487 పోస్టులు, అలానే సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చేసరికి అంటే ఎస్జిటిలో వచ్చేసరికి 6,600 పోస్టులు, గ్రాండ్ టోటల్ మొత్తం మీద 14,088 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా స్టేట్ వైజ్ లేదా జోన్ వైజ్ పోస్టులు కనుక మనం చూసినట్లయితే లైక్ టీజీటీ పీజీటీ ఇవి కనుక మనం గమనించినట్లయితే జోన్ వైజ్ పోస్టులు గమనించినట్లయితే సో టీజీటీ పీజీటీలు మనకి ఓవరాల్ గా పీజీటీ పోస్టులు వచ్చేసరికి 273, అలానే టీజీటీ 1718 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో జోన్ వైజ్ గా ఏపీఆర్ఎస్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ వీటిలో మనం చూసుకున్నట్లయితే 2,228 పోస్టులు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ 2,259 పోస్టులు ప్లస్ ఇంతకుముందు మనం చూసిన 14,088 పోస్టులు మొత్తం కలిపి 16,347 పోస్టులు మనకి అందుబాటులో ఉన్నాయి. సో వారిచ్చిన అంశాలు మనం గమనించినట్లయితే నోటిఫికేషన్ జారీ అనేది ఏప్రిల్ 20వ తారీఖు ఈ రోజు చేయడం అనేది జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫీజుల చెల్లింపు అనేది ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు ఉంటుంది, అంటే మే 15 వరకు ఉంటుంది. అలానే మాక్ టెస్టులు కూడా మే 20వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మే 30వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన రోజే అంటే రెండో రోజే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 7 days వీటిని స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. లాస్ట్ 1 year నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దాదాపు 1 year అవ్వస్తుంది గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత. సో ఈ 1 year నుంచి మెగా డిఎస్సి అనే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అప్పటి నుంచి మీరు చాలా మంది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే ఉంటారు. ఓకే, సో ఈ ప్రిపరేషన్ లో భాగంగా అక్షరం ఎడ్యుకేషన్స్ నుంచి మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్
ఎప్పుడైతే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ టెట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవన్నీ మనకు కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు డిఎస్సికి సంబంధించింది కూడా ఈ 45 days కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, అలానే ఈ 45 days సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ మనం ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, ఎటువంటి ఎగ్జామ్స్ రాస్తే మనం ఎక్కువ మార్కులు అనేది మనం సంపాదించవచ్చు అనేది పూర్తిగా మరొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఈ 45 days ఎక్కువగా మీరు ఎగ్జామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అంటే మీ సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ అనేది ఇప్పటికే కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో ఇప్పటి నుంచి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో చాప్టర్ చదవండి, ఎగ్జామ్ రాయండి, చాప్టర్ చదవండి, ఎగ్జామ్ రాయండి. సో చాలా మంది ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నారు. సో మాక్సిమం ఆ ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకే, ఎగ్జామ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అయినా కానీ మీ ప్రిపరేషన్లో ఎటువంటి మార్పు లేకుండా రెగ్యులర్గా కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అక్షరం ఎడ్యుకేషన్స్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే, మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, వీడియో డిస్క్రిప్షన్లో. ఒకసారి అది చూడండి. థ్యాంక్ యూ.